భవిష్యత్తు వర్తమానాన్ని లోతుగా అర్థం, భవిష్యత్తు గమ్యం నిర్దేశించుకోవటం చరిత్ర. గత చరిత్ర ఎంతో ప్రస్తుతం ఉద్యమాలు ప్రతిపాదికగా గత చరిత్ర ప్రధానమే లక్ష్యం. చరిత్ర ఏర్పాటువాదం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, ఆసక్తి గొలిపే భాగాలు, ఉద్యమ నేపథ్యం, అభివృద్ధికి శూన్యం, సాంప్రదాయాలు ఎన్నిటికీ మరవలేని చరిత్ర. లభ్యమే వనరులు, సద్వినియోగం లేకపోవటం, మానవ వనరులు అపారం, వైషమ్యాల మనస్సులకు లగ్నం, కర్తవ్యం నిర్లక్ష్యం, కాలపరిమితి లేకపోవటం, ఎవరి వాదన వారిది, ఒకరు చెబితే మరొకరు నమ్మరు, పిడివాదం స్వావాదం ఇంకొకరిది వినరు. ఇదేమి మన భావం, మొండితనం, పట్టుదల, ఇవి భవిష్యత్తుకి అగాధం. భవిష్యత్తుకు అగాధం. స్వభావం మనస్సు సున్నితం, హృదయం విశాలం, భావం అద్భుతం, వినయం విధేయత, కోపం పతనం, ఐశ్వర్యం అదృష్టం, శాంతం సహనం, ఓర్పు నిదర్శనం, సందర్భం కలవాడు నిజమైన మనిషి. జీవితం నిండుకుండ తొణకలకు బెదరదు, మనస్సు ఊగిసలాట, నిండు హృదయం కరిగిపోదు. పాలవలే మనస్సు, వెన్నెలవలే ఆకాశం, ఘనీభవించేది మనస్సు, తేటవలే నిర్మలం, పునీతమైనది జీవితం. జాలి దయ కరుణ కలిగిన వాడే మానవులు. కఠినాత్మలను మార్చలేము, బోళాశంకరుల వల్ల నష్టము లేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిండు మనస్సు ఊగిసలాట. బాధను భరించలేము, జరిగినదంతా గుండెల్లో దాచుకోలేము, అదంతా ప్రతిబింబించడం. ప్రవర్తనే జీవితం, నడవడికే నేర్పు, కలుపుగోలుతనం వరం, జన్మనిచ్చిన గడ్డ, మాతృభూమి రుణం. ఇదేనా జీవితం? జీవితానికి సార్థకత, సంఘానికి ప్రయోజనం, సమాజానికి ఆదర్శం. అదే నిజమైన జీవితం. సాహసాన్ని ప్రదర్శించు, సహనం భరించటమే బాధ. అదే మాతృమూర్తి లక్ష్యం.